ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆలూ సమోసా ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఆలూని ఇలా ఉడకబెట్టుకోవాలి, నీళ్లు వేసి ఉప్పు వేసి. పిండిని కలుపుకుందాం. మైదా పిండి తీసుకోవాలి మనకు కావాల్సిన క్వాంటిటీలో. హాఫ్ కేజీకి దగ్గర తీసుకున్నాను. ఇందులో కాస్త ఉప్పు, కాస్త చిటికెడు సోడా పిండి, చిటికెడే. ఇలా నలిపి ఇట్లా వేసుకోవాలి. వాము కూడా వేసుకోవాలి. హాట్ ఆయిల్ కొంచెం వేడి చేసుకొని ఈ ఫ్లోర్లో కలుపుకోవాలి, ఈ పిండిలో కలుపుకోవాలి. ఉంటే బాగా క్రిస్పీగా బాగా వస్తాయి సమోసాలు. వేసిన తర్వాత పిండి మొత్తం ఇలా కలుపుకోవాలి చేతితో. కలిపిన తర్వాత పిండిని ఇలా ముద్ద చేసి చూడాలి. ఇలా చేసి ఇలా అంటే ఇట్లా కలుపుకోవాలి. నీళ్ళు వేసి గట్టిగా కలుపుకోవాలి పిండిని. ఇలా నీళ్ళు చల్లుకొని గట్టిగా కలుపుకోవాలండి. ఇది చపాతీ పిండిలాగా మెత్తగా కాకుండా గట్టిగా కలుపుకోవాలి. పక్కన పెట్టేసుకోవాలి. ఇక స్టఫింగ్కి రెడీ చేసుకుందామండి. ఇప్పుడు ఇది ఉడకబెట్టిన ఆలు, కట్ చేసిన ఆనియన్స్ చిన్న కట్ చేసుకోవాలి, కట్ చేసిన పచ్చిమిర్చి, కట్ చేసుకున్న కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, గరం మసాలా, చిల్లీ పౌడర్, పసుపు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి బాండ్లీలో ఫస్ట్ కొంచెం జీలకర్ర వేయాలండి. ఇది మాడిపోకుండా నీళ్ళు వేసినాం. గరం మసాలా, నీళ్ళు కూడా వేసుకోవచ్చండి, కానీ నా దగ్గర అవైలబుల్గా లేవు. పిండిని పెద్ద ఉండలుగా తీసుకోవాలండి. చిన్న ఉండలుగా కాకుండా పెద్ద ఉండలుగా తీసుకోవాలి. ఇలా పిండినంతా చపాతీ ఉండల సైజులో తీసుకోవాలండి. ఇట్లా కట్ చేసిన తర్వాత ఈ పిండిని ఇలా రెండు ఒక చోట వేసుకొని ఇట్లా వత్తుకోవాలండి. ఇలా చేసుకోవాలండి. బాగా వేడయ్యాక క్రిస్పీ ఆలూ సమోసా రెడీ. తినడానికి చాలా సాఫ్ట్గా, రుచిగా ఉంటాయండి. చూడండి, క్రిస్పీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.